హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఎమ్మీ అండ్ డిలీషియస్ చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా లెగ్ పీసులను బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, నిమ్మ చెక్క, ఒక చెక్క సరిపోతుందండి. నిమ్మ చెక్క బాగా పిండుకొని సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి, ఒక స్పూన్ గరం మసాలా పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. చిన్న చిన్న ఘాట్లు కూడా పెట్టాము మనము ఆ లెగ్ పీసులకి. ఆ ఘాటుల్లోకి వెళ్ళేటట్టు ఈ మసాలా అంతటిని బాగా పట్టించాలి. తరువాత మూత పెట్టుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 అవర్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ అయితేనే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. 1 అవర్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఈ చికెన్ లెగ్ పీసుల్ని ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఒక 2 ఎగ్స్ వేసుకోవాలండి. 1 ఎగ్ అయినా సరిపోతుంది, నేను 2 వేసాను. ఆ 2 ఎగ్స్ని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ బాగా కలిసేటట్టు, ఇది పైన కోటింగ్కి అండి, ఇంతకుముందు వేసింది లోపలికి, ఇప్పుడు పైన కోటింగ్కి ఇలా పెట్టి ఇంకో 1/2 అవర్ మళ్ళీ మ్యారినేట్ చేయాలండి. 1/2 అవర్ అయిన తర్వాత మనము స్టవ్ పై కడాయి పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆ మ్యారినేట్ అయిన ఈ చికెన్ లెగ్ పీసుల్ని ఆ కాగే నూనెలో మనం వేసుకోవాలి. అలా ఒకటి ఎన్ని పడతాయి అన్నీ వేయాలండి. ఒకేసారి అన్నీ వేసిస్తే బాగుండదు. ఇలాగా ఫ్రీగా వేగేటట్టు చూడాలి. నూనె వేడెక్కేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేయాలి. మొత్తం అంతా హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయండి. లో ఫ్లేమ్లో అయితేనే లోపల వరకు ఉడుకుతుంది, స్లోగా బాగుంటుంది. అలా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేయాలండి. అప్పుడే పెర్ఫెక్ట్గా అంతా ఈవెన్గా ఉడుకుతుంది. చూడండి, పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుందండి చికెన్ లెగ్ పీస్ ఫ్రై. ఈ సండే పిల్లలకి ట్రై చేసి పెట్టండి. పెర్ఫెక్ట్గా వేగిపోయాయండి. ఇప్పుడు తీసేసుకుందాం. చక్కగా వేగిపోయాయి చూడండి. ఇలా మనం ఇంట్లో చేసి పెడితే పిల్లలు బయట అస్సలు తినరండి, అంత టేస్ట్గా ఉంటాయి ఇవి. ఈ సండే మీరు కూడా ట్రై చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్.